గంగా తుంగభద్రేయం. కాశీలో ఉత్తరవాహిని గంగా నది ఉత్తరాన్ని భరిస్తే అల్లంపూర్ ఉత్తరవాహిని తుంగభద్రా నది ఉత్తరాన్ని భరిస్తుంది. కాశీలో 1,000,000 శివలింగాలుంటే అల్లంపూర్లో 1,01 శివలింగం. కాశీలో విశాలాక్షమ్మారు శక్తిపీఠం ఉంటే జోగులాంబాదేవి. కాశీ బ్రహ్మాలయం ఉంటే ఇక బ్రహ్మాలయం. కాశీలో గంగా యమున సంగమం ఉంటే కృష్ణా తుంగభద్ర. కాశీలో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశనం. కాశీలో మోదర్శనాలు వెతుకలతో పాపనాశి క్షేత్రం మోదర్శనాలు వాళ్ళు వేయగలుగుతాయి. ఇక్కడ మరగత మహాశివలింగం అండి. ఇది విశేషం. మరగత మనకు ఆకుపచ్చ. మన భారతదేశంలో మరగత మహాశివలింగాలు చాలా దుర్లభం. అలాంటి గర్భగుడిలో 1400 సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు ఇక దర్శనమిస్తుంది. అలంపూర్లోని పాపనాశి టెంపుల్లో మనకు శ్మశాన నారాయణ స్వామి టెంపుల్. ఇక్కడ మన భారతదేశంలో రెండే ఉన్నాయి ఇలాంటి టెంపుల్. ఒకటి కాశీలో ఉంటుంది, 2 మన ఆలంపూర్ జోగులాంబ ఆలంపూర్లో ఉంటుంది. శ్మశాన నారాయణ స్వామి ఒక చేతితో పిండం పట్టుకొని ఉంటాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన పితృదోష నివారణ పూజలు చేస్తారు. ఇక్కడ పితృదోషాలు ఉన్నవారు వచ్చి నివారణ పూజలు చేపించుకుంటారు. అలంపూర్లో ఉన్న జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి ముందుగానే మీకు హరిత హోటల్ వస్తుంది, కనిపిస్తుంది. హరిత హోటల్ అండి, పక్కనే రోడ్డు కనిపిస్తుంది కదా. ఈ రోడ్డు నుండి వెళ్తే కనుక మీరు టెంపుల్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ మీకు బోర్డు కూడా ఉంటుంది ఆరో మార్కుతో. ఇదే రోడ్లో మీకు కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకొక బోర్డు ఉంటుంది. రైట్ సైడ్ తీసుకుంటే కనుక మీరు టెంపుల్ దగ్గరికి వెళ్తారు. ఆర్టీసీకి వచ్చే వాళ్ళకు ఇక్కడికి బస్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడే జీబులు ఆటోలు కూడా ఉంటాయి. మీరు ఓన్ వెహికల్లో రాకపోతే కనుక పాపనాశిని టెంపుల్కి వెళ్ళాలి అని అడిగితే జీబులు ఆటోలు ఉంటాయండి, మాట్లాడుకోండి. పితృదోష పూజ ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే పూజ సామాన్ వచ్చి జోగులాంబ అమ్మవారి టెంపుల్ ముందే పూజా స్టోర్ ఉంటుందండి. ఇక్కడ మీరు పితృదోష పూజ సామాన్ అని అడిగితే వాళ్ళు మొత్తం ప్యాకింగ్ చేసిస్తారు. అక్కడ టెంపుల్ దగ్గర పువ్వులు కొబ్బరికాయ ఏమీ దొరకవండి. ఏం కావాలన్నా ఇక్కడే తీసుకెళ్ళాలి. ఇక్కడ బుట్టులు స్పెషల్ అనుకుంటా, వైరు బుట్టులతో అల్లారు, చాలా బాగున్నాయి. ఎంత అండి ఇవి? 180. పితృదోష పూజ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక పూజ చేయించుకున్న తర్వాత వేరే టెంపుల్స్కి అయితే ఆ రోజు వెళ్ళకూడదండి. ఒక్కో క్షేత్రానికి ఒక తీర్థం ఉంటుంది. శ్రీశైలానికి తీర్థమే పాప వినాశనం, తిరుపతికి తీర్థమే పాప వినాశనం, కాశీకి తీర్థమే పాప వినాశనం, మరి అల్లంపూరి తీర్థమే ఈ పాప వినాశనం. కాశీ యాత్ర ఎక్కడ ముగుస్తుంది? కాశీలో పాప వినాశనం దర్శనం పిదప కాశీ యాత్ర సంపూర్ణంగా ముగుస్తుంది. మరి అల్లంపూర్ తీర్థయాత్ర ఎక్కడ ముగుస్తుంది? అల్లంపూర్లో ఈ పాప వినాశనం దర్శనం పిదప అల్లంపూర్ తీర్థయాత్ర సంపూర్ణంగా ముగుస్తుంది. జగద్గురు ఆదిశంకరాచార్యంటే సాక్షాత్ శివుడే. అష్టదశ శక్తిపీఠాలు జగద్గురు మొత్తం 18 దర్శించుకోవడం జరిగింది. మరి జగద్గురు అల్లంపూర్ క్షేత్రం దర్శించినప్పుడు, ఈ పాప వినాశం దర్శించినప్పుడు కాశీ క్షేత్రానికి పాపనాశికి అల్లంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలికొండే గనక ఈ క్షేత్రం దర్శించుకున్నా కాశీ క్షేత్రం దర్శించుకున్నా ఒకేలాంటి ఫలితం లభిస్తుంది. ఒకే పోలికను చెప్పడం జరిగింది జగద్గురు. ఏమా పోలికలు? జగద్గురు చెప్పిన ప్రవచనం ఏమంటే చేతిలో పిండం పట్టుకొని ఉన్నాడు బ్రహ్మదేవుడు. ఎడమ చేతిలో పిండం ఉందా? ఎడమ చేతిలో పిండం పట్టుకొని ఉన్నాడు. కోటేశ్వరరావు గారు ఉదయం కూడా ప్రవచనం చెప్తున్నారు. మనిషి జన్మించిన తర్వాత దక్షిణ కాశీ అల్లంపూర్ లో పాపనాశిలో మరగత శివలింగాన్ని ఒక్కసారన్నా దర్శించుకోవాలి అని చెప్పిన శివలింగం ఇదే అండి. ఏ శివలింగానికి ఇలాంటి గీతలు ఉంటావో అదే బ్రహ్మసూత్రం అంటూ చాగంటి గారు. అదృష్టం పండుతనే ఇలాంటి శివలింగ దర్శనం కలుగుతుంది. ఇలాంటి శివలింగాలు అనిపిస్తే వదలకండి అంటూ చాగంటి గారు. అంటే ఏ పూజ చేసినా కోటి ఫలితాలు ఇస్తుంది బ్రహ్మసూత్రం. అభిషేకం చేసినా, అర్చన చేసినా, లేదా ఓం నమ శివాయ అని ఒకసారి జపించిన 1,000,000 సార్లు జపించిన ఫలితం లభిస్తుంది. పాప వినాశనం అంటే అర్థం పాపాలు వినాశమయ్యే క్షేత్రం. ఎన్నిసార్లు అల్లంపూర్కి వచ్చినా ఈ స్వామి దర్శనం మీకు కలగదు.
ఇవాళ అధిగమించి ఈ క్షేత్రం దర్శించుకోవడం వల్ల మనోవాంఛాఫలద్రస్తు అనుకునే కోరికలు నెరవేరే ప్రత్యక్షతేమే పాపనాశీశ్వరుడు వేలాది మంది ఉదాహరణ ఉంటాయి. మరి ఈ క్షేత్రంలోకే ప్రదోష కాల సమయంగా గోధులు పూజ సమయంలో భయంకరమైన దేవసర్పం సంచరిస్తుంటుంది. ప్రతి అమాసకి 500 పైగా అభిషేకాలు జరుగుతుంటాయి. చాలా అద్భుతమైన శివలింగం, మరగత శివలింగం. మన పాపనాశిలో మర్రి చెట్టు గూడలు దిగవు, కోతులు ఈ గుడికి రావు. అల్లంపులో 100 కోతులుంటాయి, కానీ కోతి ఈ క్షేత్రానికి ప్రవేశించదు, రాదు. ఇది శాపం. ద్వారంలో సాక్షి గణపతి, అల్లంపూర్కి వచ్చేది సాక్ష్యం. ఇటు విద్యా గణపతి, తెలివితేటలు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు విఘ్నేశ్వరుడు. పక్కన సప్తమాత్రికలు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చేంద్రాణి, చాముండ అమ్మని దర్శించుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగాను, పురుషులు దర్శించుకోవడం వల్ల విజయాలు చేకూరుస్తాయి. ముఖ్యంగా నపుత్రస్య గతిం నాస్తి, పుత్రులు లేకపోతే గతులు ఉండవంటారు. అలాంటి పుణ్యామెరకం దాడాలన్నా, సుబుద్ధ పాత్ర కలగాలన్నా, సుబుద్ధి కలగపోయినప్పుడు పుణ్యామెరకం దాడాలన్నా సప్తమాత పూజించుకోవడం వల్ల పుణ్యామెరకం దాడగలుగుతాం. పైన చూడండి అష్టదిక్పాలకు. మొట్టమొదటిసారి రావణ బ్రహ్మకి శాపాలు పెట్టింది వీరే. దిక్కొక దేవుడి పరిపాలన చేస్తుంది. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశ్వర అన్ని దిక్కులు పరిపాలించేవాడు ఇంద్రుడి తల్లి. చూడికి రాజు శాస్త్రాన్ని స్తంభాన్ని కింద ఏమని 6-7 శతాబ్దంలో బాదామి చాళుక్యుల్లో 2వ పులకేశి అనే రాజు ఈ గుడి నిర్మించేందుకు శాసనం రాయడం జరిగింది. అంటే 20వ శతాబ్దం కాబట్టి దాదాపుగా 1400 సంవత్సరాల అతి ప్రాచీన దేవస్థానం. అంటే ఆ గంట వయసు 1400 సంవత్సరాలు. గంట వయసు రాజులు, రాణులు, మంత్రులు, సైన్యాధిపతి కొట్టిన గంట. అప్పుడు ఈ క్షేత్రం బ్రహ్మపురి అనే పేరుతో పిలబడిగా శాస్త్రం మనకు కనిపిస్తుంది. ఇక చుట్టుముట్టు గుంతలుంటాయి. పూర్వం తపస్సు చేసే ఋషులే మూలికలు నూరుకునే ప్రదేశాలు. మరి పితృదోషాలు తొలగించే క్షేత్రాలు భారతదేశంలో 2 ఉన్నాయి. ఒకటి ఉత్తర కాశీ అని, 2 దక్షిణ కాశీలో పాపనాశిలో శ్మశాన నారాయణ అని. కేరళ తాంత్రికంధంలో బయటపడినట్టు ఆంధ్రప్రదేశ్ క్షేత్రం ఇదే. అందుకోసం ఇక్కడ గర్భగుడికి ముఖద్వారం ఎదురుగా ఉండదు. ముఖద్వారం కాలు గోపాలు ఉండవు, ముఖద్వారానికి కలశాలు ఉండవు. ముఖద్వారం హనుమంతు పక్క బ్రహ్మదేవుడు ఎడమ చేతితో పిండం పట్టుకొని మోక్ష బ్రహ్మాండ పేరుతో పిల్లబడతాడు హనుమంతు పక్కన. ఈ గుడి విష్ణాలయం అనే ఆలయం ఇదే. అన్ని గుళ్ళ గోపాలని ప్రత్యేకంగా ఆ గుడికి గోపాలు ఉండవు. లోపల శ్రీమన్ నారాయణ కూడా కుడి చేతిలో పిండం పట్టుకుంటాడు. ఇక 23 గుళ్ళ సమూహం. ఏ గుడి మీద ధ్వజస్తంభాలు ప్రపంచంలో హిందూ దేవాలయంలో ధ్వజస్తంభాలు లేని దేవాలయాలు ఎక్కడ ఉండవు. ధ్వజస్తంభాలు ఉంటే ఆ గుళ్ళో వివాహాలు, కళ్యాణాలు, ఉత్సవాలు చేసుకోవచ్చు. లేకపోతే అపరికర్మ కూడా ప్రసిద్ధి గాంచవుతుంది. అంటే పిద్దోషాలు. ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని హోమాలు, ఎన్ని తీర్థయాలు చేసిన ఫలితాలు రాకపోతే పిద్దోషాలు అంటారు. పిద్దోషం వల్ల ఇంట్లో పెళ్లిళ్ళు కావు. పెళ్లిన భార్య భర్త అడుగుతుండకపోవడం, చీటిమాడి కొట్టాడుకొని డైవర్స్ తీసుకుని సంతానం కలగకపోవడం, తిక్క పిల్ల పుట్టడం, ఆకస్మిక మరణాలు, యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు, మన పిల్ల మన మాట వినకపోవడం, దుర్వాడికి లోనైపోవడం, అవమాన పాల్గొనడం, 1-2 మార్కులు ఉద్యోగం రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అష్ట కష్టాలు ఈ పిద్దోషాలు. అది తొలగించే క్షేత్రమే ఈ పాపనాశి దేవాలయం. మన ఆదివారాలు లేవు, సోమవారాలు లేవు, అమాసులు లేవు, మహాలయాలకు లేవు. ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, రోజు జరిగే పూజ. దయచేసి అర్థం చేసుకుని పాపనాశి గుడికి వచ్చి అడిగి తెలుసుకుని వెళ్ళి మనం చేయించుకోండి. ఓం నమ శివాయ. यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमः शिवाय। ॐ
ఎక్కడి నుండి వచ్చిల్లండి? వరంగల్. మాది వరంగలే. ఎవరు చెప్పారు ఇక్కడ పూజ చేస్తారండి ఇట్లా పితృదోష? శ్మశాన నారాయణుడి ఆలయం అండి. ఆడవాళ్ళు అయితే వెళ్ళకూడదంట. నేను బయట నుండే చూపిస్తున్నాను. స్వామివారికి చేతిలో పిండం పట్టుకొని ఉంటారంట. పితృదోషాల పూజ అయితే ఇక్కడ గుళ్ళో చెయ్యరండి. ఇక్కడ పంతులు గారు మాత్రమే ఉంటారు. ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే నది ఒడ్డుకు తీసుకెళ్ళి అక్కడే చేపిస్తారు. మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే వచ్చి పంతులు గారిని కలిస్తే తనకు ఆ రోజు వీలైతే తను చేస్తారండి. లేదంటే ఇంకొక రోజు రమ్మని చెప్తారు. మరి ఇది మీద మాదే అది కారు. అయితే మా వాళ్ళే 1.5 2 గంటలు గడిపినాం అటు ఇటు. అమ్మమ్మ అన్ని మాట్లాడుతుంటే అమ్మమ్మ మీరు కూడా ఒకసారి 1.5 hour అయిందా? 1.5 గంటలు అమ్మమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటూ అన్ని మాట్లాడినాం. ఒకలా ఉంటే ఇప్పుడు ఎట్లా గడుస్తుందా టైం అన్నట్టు ఉంటుండే. అట్లాగా అంటే